ఒక చిన్న వాన కురిసినా నగరాలు మునిగిపోతాయి. రోడ్లు నదుల్లా మారి వాహనాలు కదలవు. ఇళ్లలోకి నీళ్లు ప్రవహిస్తాయి. ఇది ప్రకృతి విపత్తా లేక మన తప్పిదాల ఫలితమా? ముంబై, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ ఇలా ఏ నగరం గురించి మాట్లాడినా ఇదే పరిస్థితి. ఇంత ఆధునిక సాంకేతికత ఉన్న దేశంలో ఒక వానకు నగరాలు నిలబడలేకపోవడం బాధాకరం. ఇది వర్షపు ముంపు కాదు, ఇది మన పాలనలోని లోపాలకు నిదర్శనం. ముంబైలో వర్షం కురిసిన ప్రతిసారి అనేక ప్రాంతాలు నీటిలో మునిగిపోతాయి. లోతట్టు ప్రాంతాలు కొన్ని గంటల్లోనే నదుల్లా మారిపోతాయి. చెత్తతో నిండిపోయిన డ్రైనేజీలు, ఆక్రమిత కాలువలు, తగిన విధంగా ప్రణాళిక లేకపోవడం కారణంగా ఈ పరిస్థితి వస్తోంది. బీఎంసీ లాంటి ధనవంతమైన మున్సిపల్ సంస్థ ఉన్నా సమయానికి చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజలు ప్రతి సంవత్సరం ఇలాంటి ఇబ్బందులే పడుతున్నారు. ఇటు బెంగళూరు ఒకప్పుడు సరస్సుల నగరంగా ప్రసిద్ధి చెందింది. వర్షపు నీరు సహజంగా సరస్సుల్లోకి వెళ్లేది. కానీ ఇప్పుడు ఆ సరస్సులు భవనాలుగా మారిపోయాయి. నీరు వెళ్లే దారులు మూసుకుపోవడంతో వర్షం పడగానే రోడ్లు నీటిలో మునిగిపోతున్నాయి. నిపుణుల మాటల్లో ఇది వర్షాల సమస్య కాదు, పద్ధతి లేని నగరీకరణ ఫలితం. ఇటు ఢిల్లీ విషయానికొస్తే మింటో బ్రిడ్జ్ ప్రతి ఏడాది వార్తల్లోకి వస్తోంది. వర్షం పడగానే బస్సులు, లారీలు నీటిలో ఇరుక్కుపోతాయి. సమస్య రిపీట్ అవుతున్నా పరిష్కారం మాత్రం కనిపించదు. హైదరాబాద్తో పాటు చాలా నగరాలు ఇంకా పాతకాలపు డ్రైనేజీ వ్యవస్థలపైనే ఆధారపడి ఉన్నాయి. నగరాలు విస్తరిస్తున్నా మౌలిక వసతులు దానికి తగ్గట్లుగా అభివృద్ధి చెందడం లేదు. భూమి తన నీటిని పీల్చుకునే సామర్థ్యం తగ్గిపోయింది. అడవుల నరికివేత, బీచ్ల వద్ద భవనాలు, కాలువల ఆక్రమణ లాంటివి వర్షపు నీటికి మార్గం లేకుండా చేస్తున్నాయి. వాతావరణ మార్పులు కూడా పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నాయి. తక్కువ సమయంలో అధిక వర్షపాతం నగరాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ సమస్యలకు పరిష్కారం టెక్నాలజీ ద్వారా సాధ్యమే. డ్రోన్ మ్యాపింగ్, సెన్సార్లు, రియల్ టైం ఫీడ్స్ ద్వారా ప్రమాదకర ప్రాంతాలను ముందుగానే గుర్తించొచ్చు. కానీ ఈ వ్యవస్థలు సఫలం అవ్వాలి అంటే ప్రభుత్వాల చురుకైన చర్యలతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం. ఒక వాన కురిసినా నగరాలు మునిగిపోతున్నాయి. ఇది మనం అలవాటుగా చూసే దృశ్యమవుతోంది. కానీ ప్రతి వాన నుంచి మనం నేర్చుకుంటున్నామా? లేదా ప్రతిసారి కొత్త ప్రమాదం ఎదురు చూస్తూ జీవిస్తున్నామా? ఇది మనమంతా ఆలోచించాల్సిన ప్రశ్న.